ఇవాళ మంగళవారం కదా, నీకు మంగళవారమే చికెన్ తినాలి, మంగళవారమే ఎవరి వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తారు, నువ్వు తినాల్సింది ఇవాళ అది ఇది. సర్లే దేవుడా ఇవాళకి ఎట్టో కట్టేసి మంగళవారమే తింటావు. ఏ రోజు మానుకొని ఉపవాసం ఉండాలనుకుంటావు ఆ రోజు నీకు ఎక్కువ ఆప్షన్లు వస్తాయి. అదే ఆప్షన్లు వస్తాయి. టెస్ట్ పెడతాడు, ఫెయిల్ అయిపోయినమ్మా. గ్యారెంటీగా అవుతాం, చేస్తాడు దేవుడు. నిన్న మీద నువ్వు నా మీద నిబద్ధత ఉండేది మొక్క అన్నాడు. నిబద్ధత లేదు, పాడలేదు. నువ్వు ఏదైతే మొక్కుంటావో నిన్ను అదే మొక్కుని నిన్ను ఫెయిల్ చేస్తాడు. నువ్వు మళ్ళీ దేవుడిని ఏమంటావు, అసలు నా కోరికలు నెరవేరలేదు అని మళ్ళీ రోజు నుంచే మొదలు పెడతావు. నువ్వు ఇష్టంగా ఉంటానంటే నీకు పెడతానే ఉంటాడు పరీక్షలు, నువ్వు తప్పేదాకా నువ్వు తప్పుతుంది. నువ్వు ఇష్టంగా లేకపోతే నేను ఎందుకు నీకు కోరికలు తీరుస్తా ఉంటాను లేక అంటే నీ వెళ్తే నీ కన్ను పొడిచేయటమే. అదే రౌండ్గా తిప్పి తిప్పి నిన్నే పడుతుంది. అప్పుడు దేవుడు తప్పు కాదు, మనం అంటే మన పాపాన్ని మనం పెంచుకోవడం కోసం, మనల్ని తొందరగా తీసుకుపోవడం కోసం. అంటాడు పరీక్ష పెట్టి 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 లాస్ట్ నువ్వు ఫెయిల్ అయినా ఏమంటాడు, నువ్వే ఫెయిల్ అయినా నీ చేతిలో నువ్వే చేసుకోవాలి. నువ్వు అవును దేవుడా నా వల్ల కదా ఇక విరమించుకుంటానులే అంటారు. సరిపోయా పోరా నువ్వు పాపం ఉవ్వులేకపోయి దూకురా, నీ పాపం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోరా, పోరా నువ్వు నిప్పుల కొండలో కాలుపోరా. తప్పు నేను చేసా, నేనే అనుభవిస్తా. అయిపోయా. నువ్వు పెట్టుకో